ఐదవది, ప్రార్థించేటప్పుడు ఇతరులను క్షమించి ప్రార్థించాలి. ఇతరుల మీద పగ పెట్టుకొని, ఇతరుల మీద ద్వేషం పెట్టుకొని ప్రార్థిస్తే ఆ ప్రార్థనలో నెరవేరవు. ఇతరుల మీద పగ పెట్టుకొని కానుకలు అర్పిస్తే ఆ కానుకలను దేవుడు స్వీకరించరు. కాబట్టి ప్రార్థించేటప్పుడు ఇతరులను క్షమించి మనం ప్రార్థించాలి. కానుకను అర్పించడానికి వచ్చినప్పుడు నీ సోదరునికి నీ మీద మనస్పర్ధ ఉన్నట్లు నీకు అనిపిస్తే ఏం చేయాలి? కానుకలను విడిచిపెట్టి పోవాలి. ఆ కానుకలు అర్పించడం వ్యర్థమే. ఆ కానుకలు బలిపీఠ సన్నిధికి తీసుకుని రావడం వ్యర్థం. కాబట్టి కానుకలను అక్కడనే విడిచిపెట్టి వెళ్ళి సఖ్యపడి తిరిగి వచ్చి కానుకలను అర్పించాలి. సోదరులను క్షమించి ప్రార్థించాలి. ఇతరులను క్షమించి మనం ప్రార్థించాలి. అప్పుడే మన ప్రార్థనలు నెరవేరుతాయి.